ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. వెబ్సైట్లో మనకి కొన్ని మార్పులు అనేవి రావడం జరిగినాయి. ముందుగా ఏంటంటే మనకి వెబ్సైట్ అనేది చేంజ్ అవడం జరిగింది. ఇదివరకైతే payroll.herb.apcfss.in అని మనకి వెబ్సైట్ ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి herb.apcfss.in. అంటే మనం పాత సైట్ని మనం ఓపెన్ చేసినా సరే ఈ herb.apcfss.in సైట్కే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి రెండు లింక్స్ అయితే వర్కింగ్లోనే ఉంటాయి. కాకపోతే డైరెక్ట్ లింక్ వచ్చేసరికి herb.apcfss.in. పాత లింక్ని క్లిక్ చేసినా సరే ఈ కొత్త సైట్కే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకొక కొత్త మార్పు ఏంటంటే ఇక్కడ మనం ఈ herb.apcfss.in సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఒక నోట్ కూడా ఇవ్వటం జరిగింది. అదేంటంటే ఈ శాలరీ బిల్స్ కానీ పెన్షనర్స్ యొక్క పే బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ హెర్బ్ సైట్ నుంచే డీడీఓలు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ప్రాసెస్ కూడా ఈ న్యూ వెర్షన్ ఆఫ్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ నుంచే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే మనం ఈ సైట్లోనే మనం బిల్లుని ప్రిపేర్ చేస్తాం. బిల్లు ప్రిపేర్ చేసిన తర్వాత ఇక నుంచి సిఎఫ్ఎంఎస్ ఓల్డ్ సైట్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఓల్డ్ సైట్ అంటే ఇది ఓల్డ్ సైట్ cfms.ap.go.in. ఇది ఓల్డ్ సైట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఈ సైట్లో కూడా ఇక్కడ మనకి సిఎఫ్ఎంఎస్ సంబంధించి న్యూ వెర్షన్ అనేది ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది herb.apcfss.in. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఈ హెర్బ్ సైట్లో మనం బిల్లుని ప్రిపేర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అంటే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ బిల్ అనేది ఇక నుంచి సిఎఫ్ఎంఎస్ సైట్లోకి పుష్ అవ్వదు. అంటే మార్చి నెల నుంచి బిల్ అనేది సిఎఫ్ఎంఎస్ పోర్టల్లోకి వెళ్ళదు. ఈ నోటు ప్రకారం ఇదే సైట్లోకి అంటే న్యూ వెర్షన్, ఇక్కడ న్యూ వెర్షన్ ఏంటనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదే సైట్లోకి ఆ బిల్ అనేది మనకు వస్తుంది. ఆ బిల్ ఎక్కడ వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి మనం ఈ మార్చి నెల బిల్స్ని మనం ఇదే సైట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఇదే సైట్ నుంచి మనం ట్రెజరీ వారికి డైరెక్ట్గా సబ్మిట్ చేయవచ్చు. ఇక మనం సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళని అవసరం లేదు. ఇంకా సిఎఫ్ఎంఎస్ సంబంధించి న్యూ వెర్షన్ అనేసరికి ఇంకా ఇదేనమాట herb.apcfss.in. కాబట్టి ఇప్పుడు మనం ఈ సైట్లోకి ఒకసారి లాగిన్ అయిపోయి ఈ మార్చి నెల శాలరీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూస్తూ శాలరీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఎక్కడి నుంచి ఈ బిల్లుని మనం ట్రెజరీకి సబ్మిట్ చేయాలి, సిఎఫ్ఎంఎస్ సైట్లో నుంచి కాకుండా ఆ బిల్ అనేది ఏ ఆప్షన్లోకి వెళ్తుంది అనేది పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఇక్కడ డీడీఓ గారి యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. హెచ్ఆర్ అండ్ పేరోలు, పెన్షన్స్, ఎక్స్పెండిచర్, ఈ విధంగా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఓపెన్ చేయగానే హెచ్ఆర్ అండ్ పేరోల్లో ఉన్నాం. నెక్స్ట్ పెన్షన్స్ మీద క్లిక్ చేస్తే అప్పుడు పెన్షన్స్ సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. అంటే ఈ ఆప్షన్స్ అనేవి ఎవరికైతే అప్లికబుల్ అవుతాయో వారికి మాత్రమే విజిబుల్గా ఉంటాయి, మిగతా వారికి ప్లెయిన్గా ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్, ఇక్కడ ఈ ఎక్స్పెండిచర్లో మనకి బిఎల్ఎం ఉంటుంది, బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. దీని ద్వారానే మనం ఫైనల్లో బిల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం చివరిలో చూద్దాం. ముందుగా మనం హెచ్ఆర్ అండ్ పేరోల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ పాత ఆప్షన్స్ కనిపిస్తాయి. దాదాపుగా ఇవి అందరికీ తెలిసిందే, ఇవి స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మనం ఈ మార్చి నెల శాలరీ బిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూస్తే మొత్తం దాదాపుగా మనకి అర్థమైపోతుంది. దీంట్లో ముందుగా మనం బిల్లుని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందుగా లోన్స్ అన్ని కరెక్ట్గా అప్డేట్ అయి ఉన్నాయా లేదనేది చూసుకోవాలి. లోన్స్లోకి వెళ్ళిపోయి అన్ని వివరాలు కరెక్ట్గా అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కూడా వీడియో అనేది చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, బిల్ ప్రిపేర్ చేసే ముందు యాన్యువల్ ఇంక్రిమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్స్, ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్ సబ్మిషన్ ఆప్షన్ ద్వారానే మనం బేసిక్ పేని చేంజ్ చేయగలం. ఇంకా ఎక్కడి నుంచి మనం బేసిక్ పేని ప్రస్తుతం అయితే మార్చలేము. కాబట్టి ఇంక్రిమెంట్ ఉన్నవారు ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్ సబ్మిషన్లోకి వెళ్ళిపోయి ఎవరెవరికైతే ఇంక్రిమెంట్స్ ఉన్నాయో వారి యొక్క ఇంక్రిమెంట్స్ను ఈ ఆప్షన్ ద్వారా ముందు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ మనం బిల్లుని ప్రిపేర్ చేసుకునే ముందే మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముందుగానే వీటన్నిటిని మనం సబ్మిట్ చేసేయాల్సి ఉంటుంది.
మనం ఇక్కడ ఇంక్రిమెంట్ డేట్ వద్ద మనం మార్చి అని చెప్పి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇంక్రిమెంట్స్ ఎవరెవరికైతే ఉన్నాయో ఆ ఎంప్లాయీస్ పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ చివరిలో మనం యాడ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆ ప్రొసీడింగ్ ఆర్డర్ని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఆ ప్రొసీడింగ్ ఆర్డర్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి ముందుగా మనం రెగ్యులర్ పే బిల్ ఎప్పుడైనా సరే, ఈ నెలనే కాదు ఎప్పుడైనా సరే రెగ్యులర్ పే బిల్ సబ్మిట్ చేయాలంటే ముందుగా లోన్స్ కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఎవరికైనా ఉంటే వాటిని సబ్మిట్ చేయాలి. ఇవి రెండు చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంప్లాయీ అప్డేషన్ అనేది మాస్టర్ డేటాలో ఉంటుంది. ఇది మనం ఒకసారి చేస్తే సరిపోతుంది. ఇది మనం ఒకసారి కనుక అప్డేట్ చేసామంటే ఈ డేటా అనేది ఫ్రీజ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్న తర్వాత మాత్రమే ఈ మాస్టర్ డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మాస్టర్ డేటాలో మనకి ఇక్కడ డిజేబుల్డ్ ఉంది కదా, ఇక్కడ డిజేబుల్డ్ ఎస్ అని ఉంటేనే పిహెచ్ అలవెన్స్ అనేది అక్కడ శాలరీ బిల్లో యాడ్ అవుతుంది. ఇది గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ కేటగిరీ కూడా గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనిని బట్టి కొన్ని మనకి కటింగ్స్ అనేవి అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పోస్ట్ కేటగిరీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ఎర్నింగ్స్ డిడక్షన్స్లోనే మనకి హెచ్ఆర్ఏ కేటగిరీ ఇక్కడ మనకి ఎడిట్ అవుతుంది, జిఏఎస్ కేటగిరీ ఇక్కడ ఎడిట్ అవుతుంది. ఇక్కడ పిఎఫ్ టైప్ కూడా ఇక్కడ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ మంత్ కూడా కరెక్ట్గా అప్డేట్ అయ్యి ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డిడక్షన్స్లో సిపిఎస్ వారికి అయితే ఆ సిపిఎస్ డిడక్షన్ ఇక్కడ యాడ్ అయ్యి ఉందో లేదనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇంకేమైనా సరే అదర్ అలవెన్స్ ఏమైనా ఉన్నా కూడా హెచ్ఎం అలవెన్స్ అలాంటివి వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఒక నెలకు సంబంధించి మనం కరెక్ట్గా అప్డేట్ చేసుకుంటే ఇంకా పర్మనెంట్గా ఈ డేటా ఇలా ఉండిపోతుంది. కాబట్టి ఇది వన్ టైము మాస్టర్ డేటాలోని ఈ ఎంప్లాయీ అప్డేషన్ చేస్తే సరిపోతుంది. ఈ డేటా కరెక్ట్గా ఉంటే మనకి రెగ్యులర్ శాలరీ బిల్ అనేది ఇక ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు రెగ్యులర్ పే బిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం. రెగ్యులర్ పే బిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి పే బిల్ సబ్మిషన్లో రెగ్యులర్ పే బిల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డీడో కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డీడో కోడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా మీద క్లిక్ చేస్తే ఆ డీడో పరిధిలో ఉన్న ఈ హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరి పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అలా కాదు, ఇక్కడ మనం డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకుంటే డిజిగ్నేషన్స్ వారీగా పేర్లు కనిపిస్తాయి. కాబట్టి మనకి ఈజీగా అందరి యొక్క శాలరీ ఒకేసారి సబ్మిట్ చేయాలంటే ఇక్కడ డీడో కోడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవి సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి గెట్ డేటా మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కొన్ని రకాల ఆప్షన్స్ వస్తున్నాయి. అప్లోడ్, డౌన్లోడ్, సిసిఐ, ఎక్సెల్, ఐటీ, నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్, ఈడబ్ల్యూఎఫ్, సబ్స్క్రిప్షన్ ఈ విధంగా మనకి ఆప్షన్స్ వస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా ఇదివరకే వీడియో చేయడం జరిగింది. ఇవి ఎందుకంటే మన డీడో కింద ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వారందరికీ ఎంప్లాయీ అప్డేషన్లోకి వెళ్తాం కానీ లేదంటే ఇక్కడ యాక్షన్ కింద ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేసి అప్డేట్ చేయడం కానీ మనకి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఐటీని మనం ఎంప్లాయీస్కి యాడ్ చేయాలనుకోండి, ఒక్కొక్క ఎంప్లాయీ యొక్క అప్డేషన్లోకి వెళ్ళి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది. కాబట్టి ఒకేసారి ఎంప్లాయీస్ అందరికీ సంబంధించి ఒకేసారి ఐటీని మనం అప్లోడ్ చేయాలన్నా, నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ని అప్లోడ్ చేయాలన్నా, లేదంటే ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ సబ్స్క్రిప్షన్ని యాడ్ చేయాలన్నా కూడా ఈజీగా చేయవచ్చు. దాని కొరకు ఇక్కడ మీరు ఐటీ అప్డేట్ చేయాలనుకోండి, ఐటీ డౌన్లోడ్ ఐటీ ఎక్సెల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఆ డీడో పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ అందరి పేర్లు ఇక్కడ మనకి ఎక్సెల్లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ కింద ఈ ఎంప్లాయీకి సంబంధించి ఎంత ఐటీ అమౌంట్ అయితే మనం డిడక్షన్ చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ని ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఇలా ఎంప్లాయీస్ అందరికి సంబంధించి ఈ ఎక్సెల్లో ఒకేసారి అప్డేట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలా అప్డేట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే సేవ్ చేసేయండి. సేవ్ అంటే మనం ఎలాంటి ఫార్మాట్ని కానీ ఎలాంటి చేంజెస్ మార్చకూడదు. సేమ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవటం, అమౌంట్ని మార్చడం, సేమ్ ఇదే ఫైల్ని సేవ్ చేయటం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఉంది కదా, ఈ అప్లోడ్ మీద క్లిక్ చేసేసి మనం ఐటీ ఫైల్ని మనం అప్లోడ్ చేయాలనుకోండి, అప్లోడ్ ఐటీ ఫైల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు ఇక్కడ మనం ఇందాక సేవ్ చేసిన ఆ ఐటీ ఫైల్ని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. అప్పుడు డైరెక్ట్గా ఎంప్లాయీ యొక్క ఐటీ డిడక్షన్ అమౌంట్ అనేది ఈజీగా అప్డేట్ అయిపోతుంది. అందరు ఎంప్లాయీస్కి ఒకేసారి అప్డేట్ అవుతుంది ఈ ఎక్సెల్ ఫైల్స్ ద్వారా. ఈ విధంగా ఎప్పుడైనా సరే బల్క్లో డిడక్షన్స్ని ఈ విధంగా మనం ఎంప్లాయీస్కి అప్డేట్ చేయాలంటే ఈ ఎక్సెల్ ఫైల్స్ ద్వారా మనం ఈజీగా
అప్డేట్ చేయవచ్చు. దాని కొరకు ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ఈ ఆప్షన్స్ అనేవి గెట్ డేటా మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకు కనిపిస్తాయి. మనం ఒకసారి ముందుకి వెనక్కి వెళ్తే ఇవి మనకు కనిపించవు. కాబట్టి మీకు కనిపించాలంటే గెట్ డేటా మీద క్లిక్ చేయండి, ఇవి మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ శాలరీ బిల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి మార్చి నెల శాలరీ బిల్లో ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అనేది ప్రతి ఎంప్లాయీకి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఈ డైరెక్షన్స్లో చూపించడం జరిగింది. మనం యాక్షన్ కింద ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ సబ్స్క్రిప్షన్ 2037 కోడ్ అనమాట, డిడక్షన్ కోడ్. ఇవి ఆటోమేటిక్గా ఆ ఎంప్లాయీ యొక్క కేటగిరీని బట్టి, అంటే ఇది కూడా మాస్టర్ డేటాలో ఉన్న ఎంప్లాయీ అప్డేషన్ బట్టి ఆటోమేటిక్గా ఈ సాఫ్ట్వేరే ఇన్సర్ట్ చేసేసింది. కాబట్టి ఏ ఎంప్లాయీ కన్నా సరే యాడ్ కాకపోతే మీరు యాడ్ డిడక్షన్స్లోకి వెళ్ళిపోయి 2037 కోడ్ని యాడ్ చేయవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే మీరు కంపల్సరీగా ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ రీప్రాసెస్ అనేది ఎందుకొరకు అంటే మనం ఏవైనా సరే టెంపరీ డిడక్షన్స్ని ఇక్కడ యాడ్ చేసామనుకోండి, వాటన్నిటిని పూర్తిగా డిలీట్ చేయాలంటే రీప్రాసెస్ మీద క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది ఏంటంటే ఎవరైనా ఎంప్లాయీస్ లీవ్ పెట్టి ఉన్నట్లయితే, సపోజ్ ఒక ఎంప్లాయీకి 10 డేస్కి శాలరీ వేయాలనుకోండి, అప్పుడు ఇక్కడ 10 అని సెలెక్ట్ చేసుకొని రిఫ్రెష్ పేబుల్స్ మీద క్లిక్ చేస్తే ఆ 10 డేస్కి సరిపడా ఎర్నింగ్స్ని ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసేసి ఇక్కడ మనకి చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా వర్కింగ్ డేస్ని కూడా ఇక్కడ ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఇక్కడ బేసిక్ పే డిఏహెచ్ఆర్ఏ ఆటోమేటిక్గా మారిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డిడక్షన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్లో మాత్రం సేవ్ మీద క్లిక్ చేయాలి మార్పులు చేర్పులు చేసి ఉన్నట్లయితే. లేదనుకుంటే మనం బ్యాక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా బ్యాక్కి వెళ్ళగానే ఇక్కడ మనకి ఎక్సెల్ ఫైల్స్ అనేవి కనిపించవు, నో ప్రాబ్లం. గెట్ డేటా మీద క్లిక్ చేస్తే ఈ తర్వాత కనిపిస్తాయి. ఈ విధంగా ప్రతి ఎంప్లాయీకి సంబంధించి ఎర్నింగ్స్, డిడక్షన్స్, నెట్ పే ఇక్కడ మనకి కరెక్ట్గా ఈ నెట్ పే అనేది అప్డేట్ అయ్యి ఉందా లేదనేది మనం చెక్ చేసుకోవాలి. అంతా ఓకే అనుకుంటే ఫైనల్లో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ అటెండెన్స్ అని వస్తుంది, నెక్స్ట్ క్యాడర్ స్ట్రెంత్ వస్తుంది, ఎంప్లాయీ పే సమ్మరీ, డిడిఓ పే సమ్మరీ, పేరోల్ రూల్స్, అంటే ఇక్కడ మనం చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ రిపోర్టు, ఇవన్నీ ఎలాంటి మార్పులు చేర్పులు లేవు, ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకి ఈ వేరియేషన్ రిపోర్ట్లో గత శాలరీకి ఇప్పుడు శాలరీకి ఏ మార్పులు వచ్చినాయి ఆ ఎంప్లాయీకి సంబంధించింది అనేది ఈజీగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం ప్రింట్అవుట్స్ని తీసుకోవడానికి 47 మీద క్లిక్ చేస్తే 47 ప్రింట్అవుట్ వస్తుంది. అదేవిధంగా 47 సమ్మరీ, ఫ్లై లీఫ్, షెడ్యూలు, వేరియేషన్ రిపోర్టు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ప్రింట్అవుట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనం ప్రింట్అవుట్ తీసుకోకపోయినా నో ప్రాబ్లం, మనం రిపోర్ట్స్లోకి వెళ్ళైనా సరే మనం ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. ఇదంతా ఓకే అనుకుంటే మనం ఈ సైన్ కన్ఫర్మేషన్ ద్వారా అయినా సరే బిల్లుని సబ్మిట్ చేయవచ్చు, లేదంటే బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ ద్వారా అయినా సరే మనం బిల్లుని సబ్మిట్ చేయవచ్చు. బిల్లుని మనం రెగ్యులర్ పే బిల్లో నుంచి మనం సబ్మిట్ చేయగానే మనకి టీబీఆర్ రిపోర్ట్స్లో మనకి ఈ టీబీఆర్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అదేవిధంగా బిల్ నెంబర్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకవేళ మనం బిల్లుని క్యాన్సిల్ చేయాలనుకోండి, టీబీఆర్ క్యాన్సిలేషన్లోకి వెళ్ళిపోయి మనం బిల్లుని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకి బిల్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి చివరిలో బయోమెట్రిక్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే బయోమెట్రిక్ అథెంటికేషన్ వేస్తే ఇక్కడ ఈ బిల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మరలా ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం రిపోర్ట్స్ని మనం బిల్ సబ్మిట్ చేసేటప్పుడు ప్రింట్అవుట్స్ తీసుకోకపోయినా ఇక్కడ అదర్స్లో ఉన్న రిపోర్ట్స్ ద్వారా కూడా మనం ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ డీడో కోడ్, హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిపోర్ట్ టైప్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని వ్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం 47 డౌన్లోడ్ చేసుకోవచ్చు, షెడ్యూల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, పే స్లిప్ సమ్మరీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వేరియేషన్ కానీ పే స్లిప్ కానీ వీటన్నిటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రిపోర్ట్స్లో 47 షెడ్యూల్, పే స్లిప్, సమ్మరీ ఈ 3 మనకి పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవుతాయి, నో ప్రాబ్లం. ప్రింట్స్ అనేవి ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ వేరియేషన్ రిపోర్ట్ కానీ ఈ పే స్లిప్ కానీ ఇవి 2 మాత్రం ఎక్సెల్ ఫైల్లోకి డౌన్లోడ్ అవుతాయి. ఈ ఎక్సెల్ ఫైల్ కనుక మీకు ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ చేయగానే దీని యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందంటే XLSX ఉంటుంది చివరిలో. మీరేం చేస్తారంటే ఆ ఫార్మాట్లో ఉన్న లాస్ట్లో ఉన్న ఎక్స్ని డిలీట్ చేయండి. అంటే వేరియేషన్ .xlsa ఉండాలి. ఎక్స్ ఉంటే దానిని రిమూవ్ చేయండి, ఈజీగా ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు మనకి ఈ సైట్లో వచ్చిన మార్పును చూద్దాం. అంటే ఇక్కడ మనకి ఇదివరకైతే బిల్లుని సబ్మిట్ చేయగానే సిఎఫ్ఎంఎస్ ఓల్డ్ సైట్లోకి వెళ్ళేది. ఇప్పుడు ఈ సిఎఫ్ఎంఎస్ ఓల్డ్ సైట్లోకి వెళ్లకుండా ఇదే న్యూ వెర్షన్ అనమాట. ఎందుకంటే ఈ సైట్ కూడా సిఎఫ్ఎంఎస్ వారే డిజైన్ చేశారు. కాబట్టి ఇక నుంచి సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్లకుండా ఈ న్యూ వెర్షన్లోకే ఈ బిల్ అనేది పంపించడం జరుగుతుంది. అదే ఆ బిల్ ఎక్కడికి వెళ్తుందంటే ఎక్స్పెండిచర్లోకి వెళ్తుంది. మనం ఈ సైట్లో మనం బిల్స్ని సబ్మిట్ చేయగానే ఎక్స్పెండిచర్లో ఉన్న బిఎల్ఎంలోకి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ ఈ బిఎల్ఎం మీద క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఇక్కడ మనకి ఎంట్రీ అని, డ్రాఫ్ట్ అని, సెంట్, ట్రాక్డ్ ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ హెడ్ సైట్లో మనం ప్రిపేర్ చేసిన ఆ బిల్ అనేది ఇక్కడ ఈ బిఎల్ఎంలో ఎంట్రీలోకి వస్తుంది. ఇక్కడ మనం ఆ బిల్లుని ఓపెన్ చేసి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంట్రీలో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అయిపోగానే సెంటర్లోకి ఆ బిల్ అనేది వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎంట్రీలో ఎప్పుడైతే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అయిపోతుందో వెంటనే ఆ బిల్ అనేది ట్రెజరీ వారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇక నుంచి మనకి సిఎఫ్ఎంఎస్ ఓల్డ్ సైట్లోకి వెళ్ళదు. ఇదే న్యూ వెర్షన్, ఇంకా సిఎఫ్ఎంఎస్ సైట్కి సంబంధించి న్యూ వెర్షన్ అంటే ఈ herb.apcfss.in సైట్ అనమాట. ఇదే న్యూ వెర్షన్లోకి ఎక్స్పెండిచర్లో ఉన్న బిఎల్ఎంలోకి పంపించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈజీగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇదివరకు సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళేది, అక్కడి నుంచి మరలా మనం బిల్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఉంటుంది. ఇక నుంచి మనం ఇదే సైట్లో బిల్లుని ప్రిపేర్ చేసుకుంటాం. ఇదే సైట్లో ప్రిపేర్ అయిపోయిన తర్వాత మరలా ఎక్స్పెండిచర్లో ఉన్న బిఎల్ఎం ద్వారా ఈ బిల్లుని మనం ట్రెజరీ సైట్కి సబ్మిట్ చేస్తాం. ఈ విధంగా ఇక నుంచి ఈ herb.apcfs.inలోనే మనం ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి అన్ని రకాల బిల్స్ని మనం ఇదే సైట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఈ సైట్ నుంచే మనం ట్రెజరీకి ఇక నుంచి సబ్మిట్ చేసి ఉంటుంది. ఇంకేమైనా సరే ఈ సైట్లో మార్పులు చేర్పులు వస్తే మరలా ఇంకొక వీడియో అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది.